సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను నందిని గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని ఎలా కలుసుకోవడం. సార్ నేను ఫస్ట్ మిమ్మల్ని కలవాలంటే నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే మా జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్కి మీరు కృష్ణవంశీ గారు అన్నమాట సూపర్ స్టార్స్ అనమాట యాజ్ డైరెక్టర్స్. అండ్ ప్రతి సినిమాలో ఏదో ఒక యూఎస్పి పట్టుకుంటారు. వెదర్ ఇట్ ఈస్ ఒక్కడే వెదర్ సొగసు చూడతాడమా ఏదైనా ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉండాలి. అంటే కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉంటూ మళ్ళీ ఇంకొక 20% ఏదో ట్విస్ట్ పెడతారు మీరు. ఈసారేమో యూఫోరియా అని టైటిల్ పెట్టేశారు సార్. అండ్ వెరీ యునీక్ టైటిల్, యునీక్ సబ్జెక్ట్ లాగా అనిపించింది ట్రైలర్ చూస్తే కూడా. సో అందుకే వచ్చి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అసలు చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ బోట్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అదే ఇది యూఫోరియా అని ఈ సబ్జెక్ట్ చాలా యూఫోరిక్గా ఉంటుంది సార్. ఏంటంటే కొన్ని రియల్ ఈవెంట్స్ మీద బేస్ చేశాను సార్. సో బేస్ చేసి ఈ కథకి టైటిల్ కూడా ఇదే కరెక్ట్ అనుకున్నాను. ఈవెన్ దో ఇంగ్లీష్ టైటిల్ అంటే మనం యూఫోరియా అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక హ్యాపీనెస్, ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్ ఆ జోన్లోకి వెళ్ళిపోతాం కదా, దాన్ని మనం యూఫోరిక్ మూమెంట్ అంటాం. సో అలాంటి యూఫోరిక్ మూమెంట్లో అంటే మనం కంట్రోల్లో ఉంటే ఓకే, మనం జోన్ అవుట్ అయిపోయామంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. సో అలాంటి ఒక కాన్సెప్ట్ అనమాట ఇది. బాగా యూత్ అండ్ ఫ్యామిలీకి కనెక్ట్ అయిన సబ్జెక్ట్ లాగా ఉంది సార్. కరెక్ట్. మీ సినిమాలు యూఎస్పీ యాక్చువల్లీ అదే సార్. అంటే మీ ప్రతి సినిమా కమర్షియల్గా ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు ఇబ్బంది లేకుండా. సో నాకు తెలిసి ఇందులో కూడా అలాంటి టోనే సూపర్ సార్. సో రిలీజ్ దగ్గరకు వస్తుంది సార్, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? మళ్ళీ ఒక ఫస్ట్ ఫిల్మ్కి ఒక కొత్త డైరెక్టర్ ఎలా అయితే ఒక క్యూరియస్గా టెన్షన్గా చాలా ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాను సార్. కానీ ఈ సినిమాకి తెలిసిన యూఎస్పీ మీరు ఇప్పుడు చెప్పింది కాకుండా ఇంకొక యూఎస్పీ కూడా ఉంది. ఇందులో మీ మొత్తం ఫ్యామిలీ అందరు ఇన్వాల్వ్ అయ్యి చేశారనేది వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్. నిజమేనా సార్? సో రాజమౌళి గారు ఎలాగైతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ కూడా. నాకు మొదటి నుంచి రుద్రమదేవి నుంచి ఇంకా ఫ్యామిలీ తోటే ప్రొడక్షన్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. మీరు ఇదే కాఫీ తాగుతున్నారు వాళ్ళు, మిమ్మల్ని ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యో వెరీ హ్యాపీ సార్. డెఫినెట్లీ సార్. సార్ అయితే ఇప్పుడు ఏంటి, మీరు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయ్యారు ఇక్కడ, ఏంటి స్టోరీ ఇక్కడ? మిసెస్ రాగిణి, పెద్ద డాక్టర్ నీలిమా గుణ, రెండో డాక్టర్ యుక్తాముఖి. ఓకే. సో తను ఫస్ట్ రుద్రమదేవితో తను ప్రొడ్యూసర్గా, వీళ్ళిద్దరూ అసిస్టెంట్ ప్రొడ్యూసర్స్గా జాయిన్ అయ్యారు సార్. సో తర్వాత శాకుంతలం తను దిల్ రాజు గారితో పాటు తను ప్రొడ్యూసర్గా చేసింది. ఇప్పుడు గుణా హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ మీద యూఫోరియాకి వీళ్ళ ముగ్గురే డైరెక్టర్ని. సో వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్, తను మొత్తం లీడ్ ప్రొడ్యూసర్. ఓకే. సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక లేడీ ఉంటుంది అంటారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు సార్. సో వీళ్ళు ఏంటనేది నేను కొంచెం ఒక నిమిషం వీళ్ళతో మాట్లాడతాను సార్. ఓకే. సో హూ ఈస్ నౌ విచ్ జెన్, ప్లీజ్ టెల్ మీ. మిమ్మల్ని అడగట్లేదండి, మనం ఐఎమ్ ఎ మిలేనియల్. ఐఎమ్ జెన్ జీ. జెన్ జీ. అది సార్, అది నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ చేశారనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో చెప్పమ్మా, సో హౌ వాజ్ యువర్ జర్నీ? ఇట్ వాజ్ అ వెరీ ఏమంటారు, చాలా ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ టు బి ఏబుల్ టు టెల్ దిస్ స్టోరీ. Of course, before this, Shakuntalam I was involved, and Rudramadevi also I was involved. But this story especially, I feel like it's so relevant to today times. And also story గురించి తర్వాత వద్దాం. నాకు ఫస్ట్ డాడీ గురించి, నువ్వు ప్రొడ్యూసర్వి, ఆయన డైరెక్టర్. ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ మీద కంప్లైంట్లు ఉంటాయి. కంప్లైంట్లు చెప్పు, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏం కంప్లైంట్లు ఉండవు. మరి భలే చెప్తావు కదా, అలా కొన్ని ఏదో ఒకటి ఉంటది. అంటే నేను చెప్పే ఆయన చెప్పిన డీటెయిల్స్ అన్ని తీస్తే బాగుంటది, బట్ ఆయన ఎన్ని తీయాలో అన్నే తీస్తారు. కంప్లైంట్ ఎలా అవుద్ది? అదే మరి రివర్స్ కంప్లైంట్ చూడండి సార్. అసలు అదే. సో అంతే, ఎంత అవసరం అంతే తీస్తారు. అది కంప్లైంట్ అయిందా? సార్ అది సార్, ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు మొత్తం తీస్తున్నారు సార్. చెప్పేటప్పుడు మనం ఆ ఎక్సైట్మెంట్ తో కొద్దిగా ఎగ్జాగరేట్ చేసి సో అవి పట్టుకుంటారు. కథ చెప్పేటప్పుడు అది అన్నావు, అలా అన్నావు, ఇదేంటి ఇలా తీస్తున్నావు అని. ఆ అవసరం లేదు, అది ఇలా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే
నథింగ్ డూయింగ్, అది అలా తీయాల్సింది అంటారు. See, that is the magic of his narration. Yeah. అంత బ్యూటిఫుల్ గా narrate అవునవును యా అసలు కళ్ళకి కట్టినట్టు అప్పుడే కనిపిస్తుంది నరేట్ చేసినప్పుడే. సో అందుకని ఐ థింక్ వి ఫాల్ ఇన్ లవ్ విత్ దోస్ డీటెయిల్స్ కరెక్ట్ కరెక్ట్ దట్ వి వాంట్ టు సీ దెమ్ ట్రాన్స్లేట్ టు స్క్రీన్. కరెక్ట్. అంతే. మ్యామ్ మీకు ఎలా అనిపించింది? నేను అస్సలు క్రియేటివ్ సైడ్ వెళ్ళను, మీరు కంప్లీట్ ప్రొడక్షన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ని అప్పచెప్పేస్తాను. అయితే మాక్సిమం కంప్లీట్ మీ దగ్గర ఉంటాయి. అవునవును యా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ చక్కగా ఎలా ఇచ్చేస్తారంటే స్పూన్ ఫీడింగ్ లాగా ఇచ్చేస్తారు. ఏం సెటప్ కావాలి ఏంటి అవి అని అవన్నీ మనం వెనక నుంచి పంపిస్తూ ఉండటమే. ఆ వెనక పోరాటం అనేదే నా డ్యూటీ. మీరు చెప్పిన టైంలో చెప్పిన బడ్జెట్ లో తీసారా సార్? 100%. ఓ సార్, ఇంకా చెప్పిన రోజుల కన్నా తక్కువ రోజులే ఎప్పుడు అంతే. అమేజింగ్ అమేజింగ్ సార్. అంటే మీ తెలియదు, మన కృష్ణవంశీ గారు మీరు మనం సార్ పెద్ద సెటప్ ఉన్నా సరే సార్. మన దగ్గర వేస్టేజ్ ఉండదు. అంతే సార్, అంతే సార్. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తీస్తాం సార్. మీ నుంచి నేర్చుకుందే మేము. మాకు ఇప్పుడు కూడా మాకు ఎడిట్ తెలుసు, మా వీఆర్ షూర్ ఆఫ్ ఎడిట్. కెమెరామెన్ లేదు ఇది 1 more అంటే అవసరం లేదు, అక్కడ కట్ అయిపోద్దని మేము చెప్పగలిగిందంటే మిమ్మల్ని చూసి నేర్చుకుందే సార్, మిమ్మల్ని వంశీ గారిని చూసి నేర్చుకుందే సార్. ఓకే, నౌ లెట్స్ టాక్ టు జెన్జీ. Yeah. I think he's too angry on set. అది చూసావా వచ్చేస్తాయి యాంగ్రీ జెన్జీ అనగానే కంప్లైంట్లు వచ్చేస్తాయి. చెప్పు చెప్పు. He's very angry on set. He's always on edge. But like I get it, like the environment is like high stakes and all of that. But he can be a little less angry is what I feel. విన్నారా సార్? ఇప్పుడు జెన్జీ మొత్తం ఇంతే సార్. ఫస్ట్ ముందు మొహం మీద చెప్పేస్తారు సార్, ఏ మొహమాటం లేదు. తనకు కాస్త మొహమాటం ఉండింది సార్, నేను అలా చెప్తే వచ్చింది. జెన్జీ వెరీ ఫ్రాంక్, స్ట్రైట్ ఫార్వర్డ్. కరెక్ట్. సో ఇప్పుడు మీ జనరేషన్ కోసం కదా ఈ కథ చేసేది. Yeah. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ వెన్ హీ ఫస్ట్ టోల్డ్ యూ ది ఐడియా ఆఫ్ దిస్? అంటే నానెప్పుడు మా ఇద్దరికన్నా యంగ్ ఆలోచిస్తారని మాకే అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ he's very tech savvy in the sense that I would not know how to use Instagram and he would teach it to me like a new feature or something. Wow. So he's always trying to keep up with the trend. He's like he's also like a friend anamata. మేము ఏం చేసినా కలిసే చేస్తాం. And I like more boy things anamata, Marvel అయి ఉండొచ్చు and all of that. So I vibe with him more than Neel Makka. So yeah, he didn't have any problem in that Gen Z area. But like overall just like when we were discussing the story and all of that, more than the youth angle, I think he needed like a female angle, to which we helped. Okay. Yeah. So you first kada vinnappudu you had some suggestions and all to give? Yeah. Nenu chadivanu and then I had a few doubts. Like why would this character like react this way? More so like what their intentions are. Give me a little background about them annattu. I think that also helped him develop like a lot. అవి చాలా డీటెయిల్స్ చాలా బాగా ఎక్కువ చెప్తుంటారు. మానిటర్ పక్కన కూర్చొని నన్ను అసలు అంటే మానిటర్ పక్కన ఉండి చంపేస్తుంటది. ఇదిగో అది కరెక్ట్ లేదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మెంబర్ లా అది బిలీవబుల్ గా లేదు, అది బిలీవబుల్ గా లేదు, వాడేంటి ఏదో పేపర్ చూపిస్తున్నాడు, ఆ పేపర్ కరెక్ట్ కాదు, అది మార్చండి. ఇలాంటివన్నీ మనం చాలా మీకు తెలియదు వార్ బేసిస్ వెళ్తుంటాం. తర్వాత రివ్యూలో చదివేవన్నీ ముందు చెప్పేసింది సార్. ముందు చెప్పడం కాదు, అసలు పట్టుబట్టి అన్ని చేస్తుంటది. So what else now, when this story happened and all that, what was your contribution to it? అంటే నీ ఫస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ నీ ఫస్ట్ అప్రోచ్ ఏంటి, ఐడియా ఏంటి? ఎందుకంటే కొత్త స్టార్ కాస్ట్ తో వెళ్తున్నారు, ఫ్రెష్ సబ్జెక్ట్. ఆఫ్ కోర్స్ సారా అర్జున్ ఇప్పుడు నౌ షీ ఇస్ ప్రిటీ ఫేమస్ విత్ దురందర్, బట్ ఐ థింక్ దట్స్ రియలీ అమేజింగ్ ఫర్ ద ఫిల్మ్. సో మీరు ఫస్ట్ ఇది పెద్ద స్టార్ బేస్డ్ ఫిల్మ్ కాదు అన్నప్పుడు, ఇప్పుడు ప్రివేలింగ్ టైమ్స్ లో థియేటర్ ఇస్ డిఫికల్ట్, ఆడియన్సెస్ థియేటర్స్ కి వెళ్ళట్లేదు, ఛాలెంజింగ్ టైంలో సినిమాలు చేస్తున్నాం. సో యాజ్ అ ప్రొడ్యూసర్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ నా అని చెప్పినప్పుడు? ఇది సో కథ చదవంగానే అయితే ఐ ఫెల్ట్ కథకి న్యాయం చేయాలి ఫుల్లీ అంటే మాత్రం కొత్త వాళ్ళని తీసుకోవాలి, అది ఉంది ఈ కథలో మళ్ళీ. సో ఆల్రెడీ ఇమేజ్ ఉన్న వాళ్ళని చిన్న వాళ్ళగా చూపిస్తే మనకి డైజెస్ట్ చేసుకోవడానికి కూడా బాగా అనిపించదు, అండ్ ఆ కథ ఆథెంటిసిటీ పోద్ది. అట్ ద సేమ్ టైమ్ స్పాన్ ఉన్న కథ మళ్ళీ యూ కాంట్ లైక్ పుట్ ఇట్ ఇన్ టు స్మాలర్ బడ్జెట్ అండ్ మేక్ ఇట్. సో వీ ఫెల్ట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఆనెస్ట్లీ టెల్ ద స్టోరీ యూ మైట్ as వెల్ కొంచెం కష్టమైనా సరే ఒక కొత్త కాస్ట్ని తీసుకొని పెడితేనే బాగుంటుంది అని.
అఫ్ కోర్స్ ఇందులో సారా అర్జున్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చేసింది తను, కానీ బ్రేక్ తీసుకొని ఉంది ఆ అమ్మాయి, యాక్చువల్లీ చదువుకుంటుంది. సో అప్పుడు వి అప్రోచ్డ్ హర్ అండ్ బ్రాట్ హర్ ఇంటూ ద ప్రాజెక్ట్. అసలు ఆ ఏజ్ గ్రూప్ ఏదైతే 17 ఏజ్ గ్రూప్ 16-17 షీ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్ ఏజ్. సో దాని చుట్టుపక్కల ఉండే మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా, ఇప్పుడు విఘ్నేష్ కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ లైక్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ చదువుకుంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని తెచ్చి ఆడిషన్ చేసి పెట్టి వాళ్ళతో తీయటం వల్ల ఈరోజు మనకి కథే కనిపిస్తుంది తప్పించి, అండ్ యుల్ ఓన్లీ సీ ద క్యారెక్టర్, నాట్ ద ఇమేజ్. సో ఐ థింక్ దట్ యాజ్ అ వ్యూవర్ ఆల్సో ఫర్ మీ దట్ ఈస్ రియలీ నైస్. కానీ మీరు అన్నట్టు ప్రొడ్యూసర్గా అయితే దాని కష్టాలు ఇప్పుడు చూస్తున్నాము, అన్ని చూసాము. బట్ యా సమ్వేర్ యూ హావ్ టు. రోజున అలా మొదలైంది తీసేటప్పుడు మీరు ఎలాగైతే ఒక ఉత్సాహంతో నాని వెరీ వన్ ఫిలిం ఓల్డ్ అనుకుంటారు, సో నిత్యా మీనను చాలా మంది అందరూ కొత్త వాళ్ళు ఉంటారు, మీ దాంట్లో కొత్త అప్రోచ్ ఉంటుంది. సో మీరు అలా మొదలైంది తీసేటప్పుడు మీరు ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నాను, నేను యూఫోరియా తీసేటప్పుడు అలాంటి మైండ్ సెట్ తోటే అలాగే వెళ్ళాను. నేను నా ఎక్స్పీరియన్స్ ని ఇవన్నీ పక్కన తీసి పడేశాను. నిజం చెప్పాలంటే చాలా ఆన్లైన్ చేశాను సినిమా. కొత్తగా నన్ను నేను అంటే ఈ కథ కూడా అలాంటిది, అలాగ చూపించాలని. సో ట్రెడిషనల్ పాత టేకింగ్ కూడా ఉండదు మీకు. సో చాలా అంటే చాలా తెలియనితనం, ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు అలా మొదలైంది చూస్తే చాలా మంచి ఇన్నోసెన్స్ ఉంటుంది మీ టేకింగ్ లో, చాలా ఒక ట్రూ టు ద స్టోరీ. సో అలా మారి, అంటే ఆర్టిఫిషియల్గా మారడం కాదు, ఆర్గానిక్గా ఈ కథ నన్ను అలా మార్చి తీయించింది. సో ఇప్పుడు ఆ టీనేజ్ యాక్టర్స్ తోటి వర్క్ చేయడం ఎలా అనిపించింది సార్? ఎందుకంటే మీరు పెద్ద పెద్ద స్టార్స్ తో చేశారు, అఫ్ కోర్స్ చిన్నపిల్లలతో కూడా ఒక అద్భుతమైన సినిమా రామాయణం తీశారు, మన తారక్ ఉన్నారు ఆ సినిమాలో. సో మీరు టచ్ చేసిన వాళ్ళందరూ స్టార్స్ అయ్యారు, పిల్లలు కూడా. సో ఇప్పుడు ఒక టీనేజ్ జనరేషన్ దట్ టు నౌ, ఇప్పుడు వీళ్ళతోటి వర్క్ చేయడంలో మీ ఛాలెంజెస్ ఏంటి సార్? అంటే మెయిన్ నాకు ఎప్పటి నుంచి కూడా వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం బాగా ఇష్టం. ఓ సో యు కండక్టెడ్ వర్క్ షాప్స్. నేను రామాయణం కూడా సార్ నేను ఎప్పుడు చెప్తుంటాను, రామాయణం టైంలో కూడా ఒక ఇంపాసిబుల్ టాస్క్ అది, రైట్ సార్, పిల్లలతో పురాణం తీయడం ఇంపాసిబుల్. సో అప్పుడు నాకు మీరా నాయర్ గారి సలాం బాంబే మేకింగ్ చాలా ఇన్స్పిరేషన్. దాని మీద, ఆ మేకింగ్ మీద బుక్ ఉండేది. ఆవిడ స్ట్రీట్ చిల్డ్రన్ తీసుకొచ్చి యాక్ట్ చేయించారు. సో అది అప్లై చేశాను రామాయణానికి. సో అప్పటి నుంచి నాకు అది బాగా వర్కౌట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ టీన్స్ ఎవరినైనా అందరిని ఆడిషన్స్తో తీసుకున్నాం. సో ఇటు మెయిన్ కొత్త వాళ్ళందరినీ, సో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక 4 months పాటు వర్క్షాప్ ఆఫీస్లోనే కండక్ట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేసి, అట్ ది సేమ్ టైం మళ్ళీ షూటింగ్ వచ్చేసరికి వాళ్ళు మెకానికల్ అయిపోకుండా మళ్ళీ వాళ్ళు ఇన్స్టింక్ట్గా ఎలాగైతే బిహేవ్ చేస్తారో అలాగే తీయడం జరిగింది. ఓహో, సో ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫార్మింగ్ న్యాచురల్ గా ఉండాలని. సార్ మీ కెరియర్ అంతా ఎప్పుడు డిఫికల్ట్ చాయిసే తీసుకుంటారు మీరు? అంటే ఒక స్ట్రైట్ రోడ్ ఉంటుంది, ఇటు నుంచి ఒక మౌంటైన్ ఎక్కాలి సార్, ఎప్పుడు మౌంటైన్ ఎక్కారు సార్ మీరు? ఈ స్ట్రైట్ రోడ్ నార్మల్ గా ఈజీగా పాత్ మీకు ఎక్సైట్ చేయదా సార్? ఏంటి సార్ అది? నిజమే గమనిస్తే నాకు సొగసుడ తర్వాత రామాయణం తీసినప్పుడే అందరూ కొందరు జాలిపడ్డారు, నువ్వు ఎందుకు మళ్ళీ చిల్డ్రన్స్ తోటి మైథాలజీ పెట్టుకున్నావు, నువ్వు చక్కగా మళ్ళీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ రాజేంద్ర ప్రసాద్ గారు అలా వెళ్ళొచ్చు కదా అని. బట్ నాకు రామాయణం చేస్తే నా పొటెన్షియల్, నా తాలూకు ఇది స్ట్రెంత్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది, నేను ఇంకా పెద్ద స్టెప్ వేయగలను ఒకేసారి అనే నమ్మకంతో రామాయణం తీశాను. ఇమీడియట్ గా చిరంజీవి గారితో చూడాలని ఉంది చేశాను. సో నాకు అలాగా నాకు కొన్ని అంచనాలు ఉంటాయి నా మీద, మనం ఎలా వెళ్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది మనకు ఇంకా. సో అవి ఆల్మోస్ట్ ఒక చాలా వరకు సక్సెస్ అవుతూ వచ్చాను ఆ వేలో, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కానీ ఛాలెంజ్ లేకపోతే మీకు ఎక్సైట్మెంట్ లేదని అనుకుంటున్నాను. అది కరెక్ట్, అంతే కదా? అది నిజం. మీకు ఎలా అనిపించిందండి మరి ఇలాంటి ఒక సబ్జెక్ట్ చేస్తున్నారు, మీకు ఏమైనా రిస్క్ అని అనిపించిందా, లేదా మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను యాజ్ ఏ మదర్గా కూడా నేను బాగా ఫీల్ అయ్యాను ఈ సబ్జెక్ట్. లేదు ఇలాంటి స్టోరీ మనము ఈ కాలంలో చెప్పాలి. ఒక ఇంట్లో బోత్ పేరెంట్స్ వర్క్కి వెళ్ళిపోతే పిల్లలకి అన్నీ సమకూరుస్తున్నారు. పాపం వాళ్ళకి మించి, వాళ్ళకి తలకు మించిన భారమైన చదివిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ సొసైటీలో వన్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళు ఎంత జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నా ఒక
ట్రాక్లో చూడలేకపోతున్నారు. Correct, సో ఇట్స్ బెటర్. ఆల్మోస్ట్ పేపర్లో చదువుతున్నాం ఎవ్రీడే. మేము తీసుకున్న కొన్ని ఈవెంట్సే కాకుండా అలాంటివి చుట్టుపక్కల జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ఫోకస్లోకి వస్తున్నాయి, కానీ దాని గురించి ఎవ్వడూ లేదండి, నేను కూడా ఆలోచించడానికి గమనించాను. కూడా టైం ఉండట్లేదు. సో ఇట్స్ బెటర్. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. అంతే, పెద్ద మెసేజ్లు ఇచ్చేద్దాం మనమేమో. కరెక్ట్. మనం ఒక్కళ్ళమే పోరాడిన తర్వాత సమాజం ఏమీ Correct. మారిపోదు. Correct. బట్ యాజ్ ఎ పేరెంట్గా ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. 100%. పిల్లలు మిమ్మల్ని మీరు చూసుకోండి. కరెక్ట్. ఒక 2 పాత్రలు ఉన్నాయి అంటే తల్లిదండ్రులు చూపిస్తున్నారు. ఎటుపక్క వెళ్తే మీరు బెటర్ అవుతారు. Correct. యూఫోరిక్ స్టేజ్ లో మనకి ఆ ఏజ్ లో అనిపిస్తుంది, Correct. అరే చెప్పకుండా వెళ్ళిపోదాం రా అన్ని. అవన్నీ కూడా చాలా ఎక్సైటింగ్ గా, చాలా అరే ఈ రోజే కదా ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ అది ఎక్కడికి లీడ్ అవుతుందని నేను పేరెంట్ గా చాలా ఎంకరేజ్ చేశానండి. లేదు ఇలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు చెయ్యాలి అనేది నా ఫీలింగ్. లేదు సార్, అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా హూ హ్యావ్ టీనేజ్ కిడ్స్ స్టడింగ్ ఇన్ ఆల్ దీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కింద అసలు రోజుకో ప్రాబ్లం వింటున్నాను సార్. అసలు మొన్న ఎప్పుడో ఏదో ఈ మన ఒక స్టోర్లో, ఈ శాండ్విచ్ స్టోర్ లాంటి దాంట్లో అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారని ఒకళ్ళు. అండ్ వీళ్ళ పార్టీస్ కూడా అంటే ఎంతో అమౌంట్స్ పెట్టి చాలా హై కాస్ట్ పార్టీస్ ఏదేదో, అండ్ ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క కాంప్లికేషన్ చెప్తున్నారు రకరకాలుగా. నా యుక్త చెప్తుంటది అసలు కొన్ని మనం చూడని ప్రపంచం తనకు ఉన్న తక్కువ వయసులోనే తను చూస్తున్నది చాలా ఎక్కువ. తను షాక్ అయ్యి నాన్న ఇదిగో ఇలా ఉంది అని చెప్తుంటే ఏం నిజమా? ఏది నీ ఏజ్ పిల్లలు ఇంకా అంతకంటే తక్కువ ఏజ్ పిల్లలు చాలా స్కేరీగా ఉంది సార్. చాలా స్కేరీ. వాట్సాప్ గ్రూప్స్ లో డిస్కస్ అయ్యే కాంటెంట్ కానీ మనం ఢిల్లీలో కొన్ని స్కూల్స్ లో కూడా చూసాము అమ్మాయిల గురించి అండ్ ఫొటోస్ ఇవి అవి టీనేజ్ బాయ్స్. అంటే మొన్న ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ కూడా చదివాను, ఒక 12-13 year old బాయ్ యూనో ఈ రేప్ సంబడి. ఐ మీన్ ఈ థాట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ జనరేషన్ ఎక్కడికి వెళ్తుంది? అండ్ డెఫినెట్ గా ఇది ఒక కన్సర్న్ అయితే ఉంది పేరెంట్స్. సో ఎవరితో చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి తెలీదు. అండ్ ఈ మధ్య పిల్లలతో మాట్లాడదామన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది. they're not able to communicate. So I think two-way process. So this film is going to explore a lot of those themes అని అనిపిస్తుంది కదా సార్. అది ఎగ్జాక్ట్ గా అలాగే రాగిణి అన్నట్టు ఎక్కడ మనం ప్రీచింగ్ అయితే చెప్పలేదు. రైట్ సార్. ఇది మెసేజ్ మిర్రర్ లాగా పెట్టారు అంతే. మనం ట్రూ టు ద స్టోరీ ఉన్నాం. మెసేజ్ ఓరియంటేషన్ లో తీసేదో ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేద్దామనో ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. బట్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ కనిపిస్తుంది. ఓకే సార్. అండ్ సారాతో పనిచేయడం ఎలా ఉంది సార్ మీకు? చాలా అండి. సారాని మనం పొన్నియిన్ సెల్వన్ చూసి వెళ్ళే సజెస్ట్ చేశారు. చాలా కరెక్ట్ గా మనకి ఏంటంటే అడాలసెన్స్ టచ్ చేశారు. అవును సార్. కథే మెయిన్. ఈ 13 to 19 years ఏజ్ గ్రూప్ అన్నమాట. మాకు కరెక్ట్ 17 years గర్ల్ కావాలి. మంచి పర్ఫార్మర్ అనిపించింది. చాలా మంచి పర్ఫార్మర్. సినిమాలో కూడా రేపు చాలా అమ్మాయి ఏజ్ కి మనం షాక్ అవుతాం కూడా. సో అమ్మాయి చాలా అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నొప్పుకోవటం అనేది మీరు సినిమా చూసే షాక్ అవుతారు. ఈ అమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఆలోచించి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసింది ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి. నేను నీలిమే చెప్పింది తనకి స్టోరీ. ఈవెన్ నీలిమ షాక్ అయింది. అంతకంటే షాక్ ఆ అమ్మాయి ఫాదర్ షాక్ అయ్యాడు ఈ కథ విని. అసలు తను ఎలా యాక్సెప్ట్ చేసిందని. లేదు నాన్న చెప్పాలి ఈ కథని తను ముందుకు వచ్చింది. సో అది రేపు పొద్దున్న చూస్తారు. ఓకే. యాజ్ ప్రొడ్యూసర్స్ ఇంత యంగ్ యాక్టర్స్ తోటి డీల్ చేసేటప్పుడు హౌ డిడ్ you feel? I mean, she must have been happy కదా, ఒక యంగ్ ప్రొడ్యూసర్ కూడా ఉండటం. సారా అయితే is a thorough professional అండి. అంటే చిన్నప్పటి నుంచి she's brought up on sets కాబట్టి అమ్మాయి చాలా ప్రొఫెషనల్ గా ఉండేది. అండ్ అదే డైరెక్టర్ గారు అన్నట్టు నేను కథ నరేట్ చేసినప్పుడే నాకే డౌట్గా కొంచెం నాకే అలా ఉనింది. అరే ఈ అమ్మాయి ఏజ్ తక్కువ, నేను ఇంత సబ్స్టెన్స్ ఉన్న రోల్ చెప్తున్నాను అండ్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ హర్ ఓన్లీ సో మచ్. బట్ తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని అనిపించింది నాకు. బట్ ద వే షీ అండర్స్టూడ్ ఇట్ అండ్ నిజంగా ద వే షీ పర్ఫార్మ్డ్ ఇట్ మన సెట్ మీదకి వచ్చాక కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. లాంగ్వేజ్ బాగానే నేర్చుకున్నా, తెలుగు బాగా నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది. సో యా, ఒక అబ్బాయి కూడా ఉన్నట్టున్నాడు. ఐ విల్ కమ్ టు భూమిక బట్ ఐ వాంట్ టు నో అబౌట్ దట్ బాయ్. వాట్ వాస్ హిస్ నేమ్? వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ ఫ్యూ యాక్టర్స్ అండి. అదే ఆల్ దీస్ న్యూ పీపుల్. వన్ ఇస్ విఘ్నేష్ గావిరెడ్డి, హీ ఈస్ ద మెయిన్. దెన్ పృథ్వీ అడ్డాల, హీ ఈస్ ఆల్సో మెయిన్ లీడ్. సో ఈ సినిమాలో ఏంటంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అన్ని గ్రే జోన్ లో నడుస్తున్న క్యారెక్టర్స్ కాబట్టి
it's a reflection of society kabatti. ఓకే I think the way it's weaved also, it's very interestingly weaved with all the characters. 4 స్పాయిల్డ్ కిడ్స్ ఉంటారు, వాళ్ళ కథ కూడా ప్యారలల్ గా వెళ్తుంటారు. ఎలా పట్టుకున్నారు సార్ వీళ్ళని? ఆడిషన్స్ చేశారు? ఆడిషన్ చేసే యూ హెల్ప్ విత్ ఆడిషన్స్? With auditions, no, I was still studying at that time when he was Okay. auditioning. But with Vignesh's and Prudvi's, yeah, that audition we were really impressed, both of their performances. Yeah. అంటే కొత్త టాలెంట్ ని పట్టుకోవడం ఇవాళ రేపు ఈజీ కాదు సార్. అదే మాకు చాలా 6 months పట్టింది. మీరు ఏం చూస్తారు సార్ ఒక యాక్టర్ లో? అంటే ఓహో దిస్ ఇస్ ద పర్సన్ అనే దానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సారాలో మీకు ఏదో ఒక పాయింట్ లో ఒక డైరెక్టర్ కి ఓకే ఈ క్యారెక్టర్ పట్టేసింది అనే పాయింట్ వస్తుంది సార్. సో ఫర్ సారా వాట్ ఆ ఇన్నోసెన్స్ అండి, తన ఆ ఏజ్ లో ఉండడం మూలంగా టెండర్నెస్ ఉంది, అట్ ది సేమ్ టైం ఆ ఇన్నోసెన్స్, సో అట్ ది సేమ్ టైం చాలా ఆ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా మిక్స్ అయిన ఫేస్ అమ్మేది. తర్వాత వన్స్ కథ చెప్పి ఓకే అయిన తర్వాత ఫస్ట్ వచ్చింది మనం ఈ టెస్ట్ షూట్ అది చేసినప్పుడు 100% ఆ అమ్మాయి క్యారెక్టర్ కనిపించింది. అంటే ఎంతలాగంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ సూటబుల్ కాకపోయినా నాకు వర్కౌట్ అవ్వకపోయినా సినిమా వర్కౌట్ అవ్వదు, అంత ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్. సో తను అలాగా. ఈ విఘ్నేష్ గవిరెడ్డి అనే అతను వికాస్ క్యారెక్టర్, అది చాలా కాంప్లెక్స్డ్ క్యారెక్టర్ అనమాట. అతను అక్కడ యుఎస్లో ఏదో కాలేజీలో చదువుతున్నాడు. ఫస్ట్ జూమ్లో అతన్ని ఇది చేసి అతన్ని రప్పించాం, బాగున్నాడని. మన సత్యానంద్ గారే, మన వైజాగ్ సత్యానంద్ గారే సో అంటే అప్పటికి 6 నెలల్లో మనం చూసిన తర్వాత ఫైనల్ గా ఆయన సో ఆయన సజెస్ట్ చేశారు. వన్స్ అతను హైదరాబాద్ వచ్చాక మళ్ళీ ఒక వరుసగా ఒక 3-4 days కంటిన్యూగా పెడితే బాగున్నాడు. నా క్యారెక్టర్ కనిపిస్తుంది, నాకు ఆ క్యారెక్టర్ కూడా 17 years ఉండాలి. సో ఫ్రెష్ గా ఉన్నాడు కుర్రాడు. సో అందుకని ఇంక అతను ముందు వెనకాతలు ఏంటి అతను ఏమి చూడలేదు, స్ట్రైట్ అవే అతను పెట్టేసాం. అండ్ మీ ఫేవరెట్ భూమిక గారు ఉన్నారు సినిమాలో, సో మళ్ళీ భూమిక గారితో కలిసి చేయడం మీకు ఎలా అనిపించింది? అదే ముందుగా ఆవిడకి చాలా థ్యాంక్స్. ఏంటంటే 17 years old కిడ్కి మదర్గా ఒప్పుకోవడం. అవును, ఎందుకంటే ఆవిడ బాబు చిన్నోడు, లైఫ్ లో కూడా ఆవిడకి అంత ఏజ్ లేదు కదా. బట్ ఆవిడ కథ విని ఫుల్ స్క్రిప్ట్ చదివి ఆవిడ కూడా ఈ కథని చెప్పడం బాధ్యతగా ఫీల్ అయింది, ఇది చెప్పాలి ఇమీడియట్ గా అని చెప్పి ఆవిడ ముందుకు వచ్చి. డెఫినెట్ గా నాకేమనిపిస్తుంది సార్, ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల్ని తీసుకొని వెళ్తారు ఈ సినిమాకి ఏమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ వెళ్ళి తీరాలండి, వెళ్ళి పిల్లలు చూడాలి, పేరెంట్స్ చూడాలి, చూసి తీరాల్సిన సినిమా. అండ్ ఐ ఫీల్ ఫిల్మ్స్ లైక్ దిస్ థియేటర్లో చూడాలి సార్. ఎందుకంటే మీకు చెప్తాను, మనం ఇంట్లో ఆన్ చేస్తాం సార్, ఏదో ఫోన్ వస్తుంది, ఏదో చూస్తుంది, అంటే ఎంత చేసినా కూడా మనం థియేటర్లో చూసినంత ఫోకస్ తోటి మనము చూడలేం. అండ్ కాలభైరవ ఆల్సో మంచి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. సో మీరు ఫస్ట్ కట్ చేసి తనకి ఇచ్చినప్పుడు యూజువల్ గా మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఫస్ట్ రియాక్షన్ మన సినిమాకి, సో వాళ్ళే ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు మనకి, ఎట్లా ఉంది ఏంటి, వాళ్ళు ఇన్స్పైర్ అవుతూనే మనకి. సో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన ఫస్ట్ అంటే ఫుల్ స్క్రిప్ట్ పంపించారు ఫస్ట్. ఆయన సార్ కథ విని నేను ఏదైతే ఫీల్ అయ్యానో దానికంటే ఎఫెక్టివ్ ఉంది సార్ మీరు చెప్పడం అని బాగా చాలా ఎక్సైట్ అయ్యాడు. సో ఎందుకంటే వాళ్ళు అంతకుముందే కీరవాణి గారు, నేను కాలభైరవ స్క్రిప్ట్ పంపిస్తే కీరవాణి గారు చదివి ఆయన నాకు ఫోన్ చేశారు, మీరు అర్జెంట్గా వస్తున్నారా నన్ను రమ్మంటారా. భలేవాళ్ళు సార్ నేను వస్తానని వెళ్ళాను. వెళ్తే నీడ్ ఆఫ్ ది అవర్ సార్, ఈ సబ్జెక్ట్ తీయండి చాలా చాలా బాగుందని వాళ్ళ అబ్బాయిని పిలిచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయరా గుణశేఖర్ గారు అంటే అని ఆయన నన్ను రీఇంట్రొడ్యూస్ చేశాడు. సో అందుకని కూడా కాలభైరవ్ చాలా కేర్ తీసుకొని చేశాడు. పాటలు ఒక ఎత్తు అయితే ఆర్ఆర్ అండి అసలు అంటే ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు అంటే ఇప్పుడు అతను కూడా ఎర్లీ 20s లో ఉన్నాడు. అవును, అందుకే నేను చూస్తున్నా మీ చాయిస్ ఆఫ్ టెక్నీషియన్స్ కూడా మొత్తం అసలు యంగర్ జనరేషన్ వాళ్ళతోటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకోవాలి, వాళ్ళ కళ్ళతో నేను నా విజన్ ని చూపించాలన్న అది బాగా అడ్వాంటేజ్ అయింది. అందువల్ల సౌండ్ వైజ్ కానీ పిక్చర్ వైజ్ కానీ మీకు ఆ కొత్తదనం అందుకే వచ్చింది. సో వన్స్ ఆర్ఆర్ ఫినిష్ అయ్యాక నేనే చాలా షాక్ అయ్యాను. కీరవాణి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని మించిపోయాడు సార్ మీ అబ్బాయి అన్నాను. అంటే మామూలు కామెంట్ కాదు, ఎందుకంటే కీరవాణి గారు మాస్టర్ మీకు ఆర్ఆర్ లో ఆయనే షాక్ అయ్యాడు. బట్ ఒక తండ్రిగా చాలా హ్యాపీ అవుతున్నాను సార్ అని చెప్పి ఆయన అన్నారు. అలా తను 100% ఇచ్చాడు. ఫస్ట్ మీ సినిమా తనకు చూపించడం కాదు, మిమ్మల్ని తనకు చూపించాలి. ఎందుకంటే నేను ఫస్ట్ తను
ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వస్తానంటే నేను ఫస్ట్ చెప్పింది, ఇప్పుడు ఆడపిల్ల అనేది సున్నితంగా ఉంటుందని మాత్రం అనుకోకు. లేదు సార్, నాకు ఇప్పుడు భయం వేస్తుంది సార్. వినండి, తక్కువ మంది మొహమ్మద్ చెప్పేస్తే కాదు, తట్టుకోగలనా లేదా? ముందు వినండి. సో ఏదో మనం అమ్మాయిలం కదా ఇది వాడుతూ మనం కంఫర్టబుల్గా అక్కడ ఉంటే అందరూ కూడా అలా చూస్తారు, మనం ఏదో చేసి వచ్చి అని అనుకోకు. కృష్ణవంశీ దగ్గర నందిని రెడ్డి పనిచేసినప్పుడు నేను ఆవిడని ప్రత్యేకంగా చూసేవాడిని. ఒక అమ్మాయి ఉండి కృష్ణవంశీ టీంలో అందరిలోకి చాలా అద్భుతంగా పనిచేసేది అమ్మాయి. వంశీకి కూడా ఫేవరెట్ ఏడి అమ్మాయి. సో గుడ్డులా కష్టపడేది, అసలు చెమటలు కారుతూ. ఆడపిల్ల అంటే ఎంతైనా వాళ్ళకి చిన్న కాన్షియస్ ఉంటుంది కదా, నీట్గా ఉండాలి ఇది అని. సో అంత వండర్గా ఆవిడ పనిచేశారు. అలా అంత పనిచేసి వచ్చారు కాబట్టి ఈరోజు అలాంటి సినిమాలు తీయగలుగుతున్నారు, ఇదిగా నిలబడగలుగుతున్నారు. ఎంత పోటీ వచ్చినా సరే నందిని రెడ్డి గారిది, ఆవిడ స్కూల్ ఆవిడది, ఆవిడ సినిమాలు అంటూ ఆవిడకు ఉన్నాయి. సో ఇది నువ్వు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పా. ఎక్కడ నీట్ సార్, మొరారి సినిమాకి మా బట్టలంతా పసుపే సార్. ఇదే అసలు మా అమ్మ తిట్టేదండి నన్ను రోజు వెళ్ళటం, ఎందుకంటే మేము కూడా సెట్ వర్క్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళం అండి. పసుపు రాయటం, సినిమా అంతా పసుపు బొట్లు. పాపం బురదలో ఉండి ఆవిడ మొన్న మళ్ళీ వంశీ కొన్ని వర్కింగ్ స్టిల్స్ పెట్టాడు, దాంట్లో మొత్తం తనే కదా. నేను చూస్తున్నా ట్విట్టర్ లో. సో అలాగా నువ్వు ఒక సినిమా అన్నా ఆవిడ దగ్గర పని చేయాలి. అది బాగాలేదు తక్కువని చెప్పేస్తుంది. డైరెక్టర్లకు అదే భయం తెలుసా? అవునవును. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు సార్ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్, మన కాన్ఫిడెన్స్ బయట ఉంటది కానీ లోపల, ఎందుకంటే ఒక కథ చెప్తున్నప్పుడు 10 రకాల ఒక కథ ఏది. సో అందరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అందరికి నచ్చేలాగా తీయటం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ కమర్షియల్ సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. So అందుకే which is why it's great that sir always chooses challenges like this. And I think that's what keeps him interesting to the audience also. Definitely Something very different only will come from him, and they also know. 100%. ఎందుకంటే ఇప్పుడు గుణశేఖర్ గారి సినిమా వస్తుంది అంటే మేము ఎగ్జాక్ట్ గా ఇలాంటి సినిమా వస్తుందని మేము చెప్పలేము. He can do anything. Yeah, he can do anything. And I think he's touched all genres. Except horror. Horror ఒకటి మాత్రం he's not touched అనుకుంటా. He's not keen on it. Apart from that, నిజం సార్, అసలు జానర్లు కూడా షిఫ్ట్ చేసేస్తా ఉంటారు సార్ మీరు. అసలు చాలా రేర్, అంటే పెద్ద డైరెక్టర్ లో ఈ క్వాలిటీ చాలా రేర్. మీకు ఎప్పుడు అలాగే చేయాలనిపించిందా సార్, ఆర్ దట్ వాస్ జస్ట్ న్యాచురల్? అదే ఏదైనా నందిని గారు మన బోటోళ్ళు ఎప్పుడు కథే కదా, అది ఏ జోనర్ అయినా సరే ఒక కథ మనల్ని ఎక్సైట్ చేసిందంటే అరే ఇది తీద్దాం అని అనిపించేది. సో అది ఇప్పుడు వెళ్తుందా అలాంటి ట్రెండ్, ఇప్పుడు నడుస్తుందా, ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది, ఇది ఎవరితో తీయగలం, ఇవి ఉండవు నాకు, ఇది తీసేయాలంతే. ఆ రోజున రామాయణం అనే ఐడియా చెప్పినప్పుడే రాగిణి కానీ మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఏడు ఒక మైథాలజీ ఏంటి, చిన్నపిల్లలతో తీయడం ఏంటి, అసలు ఏమన్నా మతుండే మాట్లాడతామా అనే లెవెల్లో ప్రాక్టికల్ కాదు కదా. సో అలా బట్ నాకు అది అనిపించింది, ఇది రామాయణాన్ని ఒక పిల్లలతో చెప్తే బాగుంటుందని. పట్మని దానికి తగ్గ శ్రమ ఎంత పడాలో అంత పడి తీశాను. సో అలాగే ఈ రోజున యూఫోరియా అనేది నాకు నిజంగానే అంటే స్కేల్ చాలా పెద్దది ఈ కథకి. నిజంగానే అంటే మనలో మనకి 16 crores ఖర్చు పెట్టారు అంటే ఒక 5-6 కోట్ల వరకు. ఓకే, కొత్త వాళ్ళు 16 అనేది చాలా పెద్ద ఫిగర్. సో బట్ నమ్మి ఇది డెఫినెట్గా పొటెన్షియల్ ఉంది ఈ కథకి, ఇటు యూత్కి ఇటు ఫ్యామిలీస్కి పడితే డెఫినెట్గా వాళ్ళు దాన్ని రీజనబుల్ లెవెల్కి మనకు వర్కౌట్ అయ్యేలా తీసుకెళ్తారు అనే నమ్మకంతో వెళ్ళిపోయి వెళ్ళడమే. ఇంకా జోనర్ ఏంటి, మార్కెట్ ఏంటి, ఇదేంటి పట్టించుకోలేదు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కదా సార్, నాకెందుకు ఈ సబ్జెక్టు డెఫినెట్ గా పాన్ ఇండియా సబ్జెక్ట్ అని అనిపిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే నేను ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెట్టారు, ఇది పూణే పోర్షా ఇన్సిడెంట్ బేస్ చేసినట్టుంది కదా, ముంబై ప్రైమ్ పబ్ లో జరిగిన ఇన్సిడెంట్ కదా, హైదరాబాద్ లో కూడా జరిగింది. అదే ఇవన్నీ అవే అదే. అందువల్ల నేను 2-3 ఇన్సిడెంట్లని బేస్ చేశాను. బట్ మీకు కంట్రీ వైడ్ ప్రతి చోట జరుగుతున్నాయి. ఇప్పుడు అందుకని మన కాపీ చూస్తూనే తమిళ వాళ్ళు తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇది అక్కడికి బాగా సూట్ అవుతుంది. సో ఇప్పుడు హిందీలో కూడా డబ్ చేస్తారు. నాకేముందంటే అసలు ఈ సినిమా రిలీజ్ అయిపోయాక
ఈ సినిమా చూసిన పిల్లల వాట్సాప్ గ్రూప్స్ లోకి వెళ్ళాలని సార్. అవును. I would really like to be curious to understand what Yeah. is their thought process after బాగా చెప్పారు. seeing this film. కరెక్ట్. సార్ ఏమన్నా అంటే ఇట్లాంటి ఒక యంగ్ కిడ్స్ కి గానీ ఏదన్నా ప్రివ్యూ షోస్ వేసే ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఉందండి. ఐ మేము థింక్ దట్ విల్ బి అ వెరీ మేము ప్రీమియర్ Yeah. అనుకుంటున్నాం. ఆర్గానిక్ దీని కూడా అదే చెప్పింది. మనకి దీని ముందు కరెక్ట్ ఆడియన్స్ కి చూపించడం మొన్న is ఎప్పుడో important. ఒక షో జరిగింది. అందరూ 20 to 25 ఏజ్ గ్రూప్ పిల్లలు చూశారు. అప్పటి వరకు మేము చూసిన వాళ్ళు 40-50 ప్లస్ వాళ్ళు. రైట్ సార్. వీళ్ళు చూసిన తర్వాత మా ఏడీ, నేను వెళ్ళలేదు, మా ఐడీసే షాక్ అయిపోయారు. అసలు క్లాప్స్ వాళ్ళు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని ప్లేసుల్లో క్లాప్స్ కొడుతున్నారు, అదే సార్ మామూలు కనెక్ట్ అవ్వట్లేదు వాళ్ళు అని ఒక ఇది చెప్పేసరికి Definitely. నేను అదే నాకు ఉందా ఎక్స్పెక్టేషన్. Sure. బట్ ఇన్నాళ్ళు వీళ్ళు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే అందరూ మెచ్యూర్డ్ వాళ్ళే చూశారు. మన బిజినెస్ పీపుల్, మన డిస్ట్రిబ్యూటర్స్, మన ఓటీటీ Correct. జనాలు వాళ్ళే చూశారు. బట్ దీని రియల్ వీళ్ళు 20s ఎర్లీ 20sలో ఉన్న వాళ్ళు చూసేసరికి అసలు మా వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటి సార్ ఈ చిన్న డైలాగ్ కూడా ఆ అమ్మాయి చెప్తుంటే, ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంటే అసలు క్లాప్స్ కొడుతున్నారని చెప్పి. లేదు సార్, జెన్యున్ పాయింట్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతారు. Correct మన అవుతారు. కోర్ట్ సినిమాలో కూడా అది బికాస్ ద పాక్సో అనేది ఉంది అనేది తెలుసు, కానీ చాలా మందికి దాని డీటెయిల్స్ ఏమీ తెలియదు. తెలియదు. సో ఆ సినిమాలో యూనిక్ పాయింట్ ఏంటంటే ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇష్టపడినప్పటికీ అండర్ ఏజ్ అయితే పాక్సో అప్లై అవుతుంది, యూ విల్ గెట్ అరెస్టెడ్ ఇర్రెస్పెక్టివ్ అనేది వాజ్ అ వెరీ అదే పాక్సో యాక్ట్ మన దాంట్లో కూడా మేజర్ పాయింట్. సో ఇప్పుడు అందులో కోర్టులో పాక్సో యాక్ట్ ని మిస్యూజ్ చేస్తారు. రైట్, కరెక్ట్. సో పాప వాళ్ళ మీద బలవంతంగా ఎక్కిస్తారు. ఇది మిస్యూజ్ కాదండి, పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తుంది. ఓ అంటే మామూలు భయం ఇది, అమ్మ బాబు ఈ యాక్ట్ ఎంత కఠినంగా ఉంటుందా, ఇది అమలు చేస్తే మన జీవితాలు ఈ రేంజ్కి నాశనం అయిపోతాయా అనే భయం క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్లీ విల్ బి వెరీ యూనిక్. అంటే పేరెంట్స్ రియాక్షన్ ఓ రకంగా ఉంటే పిల్లల రియాక్షన్ కూడా విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో ఫైనలీ ఇప్పుడు నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్? February 6th. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ క్యూరియస్ సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేది యాక్చువల్ ఒక గొప్ప సోషల్ ఎక్స్పెరిమెంట్. అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, రకరకాలుగా జరుగుతున్నాయి, కానీ ఒక హార్డ్ హిట్టింగ్ కనెక్టింగ్ సబ్జెక్ట్ మనం మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ గా తీస్తే హౌ ఆడియన్సెస్ విల్ రెస్పాండ్ టు ఇట్ అనేది ఒక చాలా గొప్ప సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు సార్. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సబ్జెక్ట్స్ లైక్ దిస్ సార్. అంటే నేను అందుకే అంటే ఎప్పుడు ఈజీ సార్, మీరు ఒక హీరోకి ఒక కథ చెప్పేసి ఒకటి చేసేయడం ఈజీ, కానీ ఎప్పుడు ఏదో కొత్తగా చెయ్యాలి అనే ఒక ప్యాషన్తోనే మీరు సినిమాలు తీస్తారు. అండ్ ఐ హోప్ కంటిన్యూస్గా మీరు ఇలాంటి ప్యాషనెట్ సబ్జెక్ట్స్తోనే మీరు ఇంకా గొప్ప గొప్ప కథలు చెప్పాలి సార్. అండ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ ఇన్ ఇండియన్ సినిమా మీరు తీయాలి. మీన్ వైల్ యూఫోరియా, ఐ హోప్ ఇట్ ఇస్ అ బిగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు ముగ్గురు ఆయనకి ఒక లక్కీ చామ్ లాగా ఉన్నారు, ఒక వెన్నెముక్క లాగా ఉన్నారు. అండ్ ఐ హోప్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫిల్మ్, handmade film for this family and for the audience, sir. All the very best. Thank you so much. మీరు రావడం మాతో సరదా కాసేపు కాఫీ కబుర్లాగా సార్, నాకు మీతో మాట్లాడుతుంటే మీ నుంచి ఇలా ఇన్ఫర్మేషన్ లాగేస్తా ఉంటాను సార్. లేదు చాలా చాలా నాకే ఒక ఎనర్జీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you, sir.